హల్లెలూయా. మన బ్యానర్ నాకు పంపించారు, నేను చూశాను. నేను ప్రార్థించగా దేవుడు నాకు ఇచ్చిన సందేశమును మీ వద్దకు నేను మోసుకొని వచ్చాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వాక్యం దయచేసి చదివి సహాయం చేయండి. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. 18 అది కాదు, కింది చదువు తల్లి. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. చాలండి. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఆయన సహాయమును అర్థిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిమయమై నీవు నివసించుటకు నా దేహముకు యోగ్యత లేదు. అగ్నిమయమై నీవు నివసించుటకు నా దేహముకు యోగ్యత లేదు. దహించితివి, నివసించితివి, దహించితివి, నివసించితివి. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. కృపయే, కృపయే నిలిపినది, దయే, దయే స్థిరపరచినది. కృపయే శరణ బంధన స్థిరపరచినది. ప్రేమా స్వరూపివి నా యేసయ్యా, నీ రూపము నాలో లేనే లేదు. ప్రేమా స్వరూపివి నా యేసయ్యా, నీ రూపము నాలో లేనే లేదు. అభిషేకించి రూపించితివి, అభిషేకించి రూపించితివి. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా. నా యేసయ్యా. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య, నీ సన్నిధిలో నిలుచుటకు. పాత్రుడను గ్లోరీ శబరం బలరమశక్రియారసం బలరమశక్రిలో నిలుచుటకు. కృపయే, కృపయే నిలిపినది, దయే, దయే స్థిరపరచినది. కృపయే, కృపయే నిలిపినది, దయే, దయే స్థిరపరచినది. కృపయే, కృపయే నిలిపినది, దయే, దయే స్థిరపరచినది. కృపయే, కృపయే నిలిపినది, దయే, దయే స్థిరపరచినది.
మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. మా రక్షణాధారమా, నీకు వందనాలు. మా ప్రాణనాథ, మా ప్రాణ ప్రియుడా, నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు, అర్థించుటకు దీనులమైన మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో, ప్రత్యేక కూడికలో పరిశుద్ధులందరితో కలిసి నేను స్తుతించుటకు, ఘనపరచుటకు అల్పురాలను నాకును మీరిచ్చిన ఈ భాగ్యము కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మేమెవ్వరము నీ సన్నిధికి వచ్చే యోగ్యత లేని వారమైతే నీ కృపే, నీ దయే మమ్మల్ని ఈ విధముగా ఈ రాగున నింపింది. మమ్మను అభిషేకించిన వాడా, మమ్మను దహించిన వాడా, నీకు మహిమ కలుగునుగాక. నీ రూపంలోకి మమ్మను మలచిన వాడా, నీకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు మీరు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు స్వామి. నీ వాక్యమును మేము చదువుకున్నాం. ఇందులో నీ సత్యములు మీరు మాకు బయలుపరచండి. మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మమ్మను పూర్తిగా మీ వశములోకి తీసుకోండి. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ కార్యములు, అంధకార శక్తులను, నిద్ర, మత్తులు, సోమరి తరమును యేసుని నామమున నేను కొట్టివేస్తున్నాను. మీరే పూర్తిగా మాలో, నాలోనికి ఇష్టమైన కార్యము జరిగించి మీ ఆధీనములకు తీసుకొని మహిమను మీరు పొందుకోమని గ్రహించగలిగి అభిషేకము బిడలకు దయచేయండి. వివరించగలిగిన అభిషేకముతో నన్ను మీరు నింపుదురుగాక. మీ వశములోకి తీసుకోమని మరి ఒక్కసారి బ్రతిమలాడుతూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆమె అనుభవముచే వ్యాపార లాభం తెచ్చుకుంటుందని మనకు పెట్టినటువంటి క్యాప్షన్ ఏంటి బ్యానర్ మీద అంటే, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీల కూడికలో దేవుడు మనతో మాట్లాడబోయే సత్యాలను మనము శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ మాటలు ఎక్కడ వ్రాయబడినాయో అందరికీ తెలుసు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 31వ వచనములో ఇవన్నీ కూడా వ్రాయబడినవి. అందులో ఒక మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. 10 నుండి 31 వరకు వ్రాయబడినటువంటి మాటలు ఒక గుణవతి అయిన స్త్రీని ఉద్దేశించి పలుకుతున్న మాటలు అని మనకందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుణవతి అయిన స్త్రీ అంటే ఏ ఒక్కరిని గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘాలలో ఉన్న గుణవతి అయిన స్త్రీలందరికీ కూడా ఇందులో వ్రాయబడిన మాటలు చెందుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. మనకు తెలుసు తెలుగులో 56 ఉన్నాయని, ఇంగ్లీష్లో 26 ఉన్నాయి. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటే ఈ 22 వచనాలు ఉన్నాయి. 10వ వచనం నుండి 31 వరకు ఈ 22 వచనాలు ఆమెను వర్ణించడానికి సరిపోయినవట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె గుణగణాలన్నిటికీ ఆల్ఫాబెట్స్ మొత్తం సరిపోయినాయి అట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి పూట మనతో మాట్లాడే సత్యాలను మనము శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఎన్నో విషయాలు అక్కడ వ్రాస్తూ ఒక మాట ఇక్కడ ఏమని చెప్పారు అంటే, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఈ రాత్రి ఏంటి, దీపం ఏంటి, ఒక్కంత మనము ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి ఎన్నో బైబిల్ వచనాలు ఉన్నవి. కాలాతీతమైపోతుంది కనుక త్వరగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతలు 20:27 మనకందరికీ తెలుసు. ఇందాక సాక్ష్యములో కూడా మాట చెప్పబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ పరిశోధించును అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి అనగా ఏంటో మనము తెలుసుకోవాలి. దీపం అనగా ఏంటో మనకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రోమాపత్రిక 13:12 అంటాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది అని కదండి. మొదటి తెస్సలోనికి 5:4-5 వచనాలు చదువుతూ మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని వ్రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 1:4-5 వచనాలు కూడా రాయబడి ఉంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చింది, చీకటి దానిని గ్రహింపకుండెను అన్నాడు. 1 పేతురు 2:9 ఏమని వ్రాయబడి ఉంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి అని ఉంది. 1 యోహాను పత్రిక 1:5 వచనములో ఏమని వ్రాయబడి ఉంది, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని. అలాగే యోహాను సువార్త 1:9 వచనం చదివితే అక్కడ ఏమని ఉంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకము గ్రహించలేదు, అదంట ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వ్రాయబడి. చదవండి దయచేసి యోహాను సువార్త 1:9. చాలండి, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని ఉంది. లూకా సువార్త 2:28-32 వరకు చదివితే చీకటి అంటే ఏంటో, వెలుగంటే ఏంటో ఇప్పటికే కొంచెం అర్థం ఉంటుంది, ఇంకా కొంచెం అర్థంగా మనకు ప్రభు పరిశుద్ధాత్ముడు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దయచేసి చదువుదాం. 28:32 క్రిస్మస్ సందర్భంగా మనము చదువుకుంటాం. అక్కడ యేసుక్రీస్తు వారిని చిన్న బిడ్డగా 8 రోజుల ప్రాయములో తల్లిదండ్రులుగా పిలువబడిన యోసేపు మరియలు ఎత్తుకొని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు సిమియోను, మహావృద్ధుడైన సిమియోను అక్కడ ఉన్నాడు. ఆయన చేతుల్లోకి తీసుకొని పలుకుతున్న మాటలవి ఏమని, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా, నేను నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బాబును ఎత్తుకొని అంటాడు, నాథా అని పలుకుతూ, నువ్వు అన్యజనులకు ఇచ్చిన వెలుగును, ఈ రక్షణను నేను కన్నులారా చూశాను అన్నాడు. ఇప్పుడు వెలుగంటే ఎవరండి? రక్షణ అంటే ఎవరు? రక్షణ వచ్చిందంటే ఏమొచ్చినట్టు? యేసయ్య నీ ఇంటికి, నీ ఒంట్లోకి వచ్చినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు చీకటి అంటే ఏంటిది? ఎఫెసీ 5:8 చెబుతుంది, పూర్వము మీరు చీకటి అయితిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటి అనగా లోకము, పాపము అని మనకిట్టే అర్థమవుతుంది. చీకటిని దేనితో పోల్చారు? లోకముతో, పాపముతో పోల్చబడింది. బైబిల్ గ్రంథం బోధిస్తుంది. వెలుగంటే ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 8:19 ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అని చదువుకున్నా. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మారి గుణవతి అయిన స్త్రీగా పిలువబడడానికి ఇష్టపడుతూ ఉన్నారో, ఆమె గుణలక్షణాలని చాలా ఉన్నవి. అందులో ఒక ప్రత్యేకమైనది ఏంటంటే, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అని అంటుంది. అనగా పాపములో ఆమె పడిపోదు, పాప లోకములో ఆమె జీవించినంతకాలము, ఉన్నంతకాలం ఆమె దీపము వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5:14 ప్రభు చెప్పాడు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. లూకా సువార్త 12:35 ఏం చెప్పాడంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు.
వెలిగించండి అన్నాడా? వెలిగించామంటే మేము ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వెలిగించామండి అని చెప్పేస్తారు. లేకపోతే ఇంకా చాలా సీనియారిటీ ఉందండి, మేము ఇప్పటికే 25 ఏళ్ళ నుంచి ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పగలిగిన వాళ్ళు, ఇంకా ఎక్కువ సంవత్సరాల నుండి మేము ప్రభువును వెలిగించబడ్డాం. హెబ్రీ 10:32లో కూడా అంటాడు, మీరు వెలిగించబడిన తొలి దినములలో అంటాడు. అంటే వెలిగించబడడం అంటే నీ ఆత్మ వెలిగించబడింది, నువ్వు రక్షించబడిన దినము, నువ్వు ప్రభువును కలిగి ఉన్న దినము, ప్రభువును ఎరిగి ఉన్న దినము, ఆయన నీ అంతరంగములోకి చేర్చుకుంటే నీలో ఉన్న చీకటి పారిపోయిన దినము అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లోకమంతా కూడా దుష్టుని అందు ఉంది అని 1 యోహాను 5:19 చెప్పుతూ ఉండగా, దుష్టుని అందు ఉన్న ఈ లోకములో చీకటి అమ్ములుకొని ఉండగా, చీకటి కమ్ముకొని ఉండగా, దుష్టుడి కార్యములన్నీ చీకటి కార్యములై ఉండగా, రక్షించబడి యేసు క్రీస్తును సొంత రక్షకునుగా అంగీకరించి విశ్వాస జీవితము ప్రారంభించి ప్రభువైన యేసు నామమందు బాప్తిజం తీసుకొని ప్రభు బిడ్డలుగా కొనసాగుతున్న వీళ్ళు ఈ లోకములో ఆరిపోకుండా వాళ్ళ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మలో ఎప్పటికీ వాడు చల్లారకుండా వెలుగుతూనే ఉంటారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కొంతమంది గుళ్ళోకి అడుగు పెట్టాక ఉద్యోగం వస్తుంది, ఇంటికాడ అసలు వీళ్ళు క్రైస్తవులేనా అన్నట్లుగా ఉంటారు. అవునా? మీ పొరుగునే క్రైస్తవులు ఉన్నారు కదండి అని మనం ఎవరితో నేను చెప్తే అవునా అని ప్రశ్నించేలాగా ఉంటారు. గుళ్ళోకి వస్తే ఉద్యోగం చాలా ఎక్కువ. అలాగా మనం ఉండకూడదని ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎలా ఉండాలి? మీ దీపములు వెలిగించబడ్డవి. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా మీరు అంగీకరించిన దినము మొదలుకొని ఆ దీపములు వెలుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఆయనను కలుసుకునే వరకు, ఆయన రాజ్యము చేరే వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5:35లో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గురించి వ్రాయబడి ఉంది. ఏమని? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో కొంతకాలము మీరు నడుచుటకు మీరు ఇష్టపడ్డారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది మామూలు దీపం కాదు, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని ఉంది. చీకటి పాపమునకు లోకమునకు సాదృశ్యమైతే దీపము ప్రభువైన యేసయ్యకు రక్షించబడిన జీవితానికి సాదృశ్యంగా మనము గ్రహించాలి. ఈ లోకములో బ్రతుకుతున్న మనము లోకములో నుండి ఆయన పిలిచే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు ఇక్కడ ఉండి తీరాల్సిందే, వెళ్ళిపోవడానికి లేదు. అయితే ఉంటున్న నీవు వెలుగుతూనే ఉండాలి కానీ నీ దీపం మారిపోవడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. వెలగడం మాత్రమే కాదు, అనేకులకు వెలిగిచ్చువారముగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, ఆ వెలుగులో నడవడానికి మీరు ఇష్టపడ్డారు, కొంతకాలం ఉండడానికి ఇష్టపడ్డారని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే ఒక దైవజనులు ఏ విధంగా బ్రతికినంతకాలము వెలిగి దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతాడో, వారి విశ్వాసమును అనుసరించాలనుకునే మనం కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అండి నేను చాలా బాగా ప్రార్థన చేసేదాన్ని అండి, ఒకప్పుడు బాగా గుడికి వచ్చేదాన్ని, ఒకప్పుడు మాజీలు పనికి రారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు కాదు, నీవు జీవితకాలం నీ ఊపిరున్నంత వరకు, ఆయన రాజ్యము చేరే వరకు అంతకంతకు నీ వెలుగు పెరగాలే కానీ తరగకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వెలిగించబడిన నీ ఆత్మ ఎలాగుంది? కొడిగట్టిపోతుందా, ఏమైపోతుందని పరిశీలించుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక మాట చెప్పనండి, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదా. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి కదా. మరి నువ్వు నిద్రపోకపోతే పక్కోడు నిద్ర లేపాలి కదా. ఆమె ఏమైపోయింది, నాకేం పర్వాలేదు, నాకేం అక్కర్లేదన్నట్టుగా కూర్చోవద్దు. కోప్పడుతుందా? నిన్ను తిట్టుకుంటుందా?
యేసయ్యను ఒకసారి చూడు, ఎన్ని మాటలు పడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి నేర్పించడానికి ఒక మాట పడినా పర్వాలేదు, లేచి వాక్యం విను. నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి వాక్యం వినమన్నారా, ప్రార్థన చేయమన్నారా? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దయచేసి ఎవరు నిద్రపోదు, కాలాతీతమైన సంగతి తెలుసు, అమ్మ చెప్పారు కదా. చాలా రోజుల తర్వాత మేము కూడిక ఏర్పాటు చేసుకున్నాం కనుక ఓపికతో ఉందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దీపములు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని వాక్యంలో కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఎవరు వాళ్ళు? ఏమో ఎవరు మాకు తెలియదండి అంటారా? బుద్ధి లేని కన్యకలు అని ప్రభువు వారికి పేరు పెట్టాడు. 10 మంది దేవుని దగ్గరికి రావడానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 10 మంది కూడా ఒకే ధ్యేయముతో ఉన్నారు, ఒకే విధానముతో ఉన్నారు. అందరూ కన్యకలే, అందరి దగ్గర సిద్ధలున్నాయి, అందరి దగ్గర దివిటీలు ఉన్నవి. కానీ 5 మాత్రం ఎదుర్కొనలేకపోయారు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా అందరూ కుడికి నిద్రించుచున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందరూ నిద్రిస్తూ ఉండగా మధ్యరాత్రి వేళ కేక వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొనరండి అని. అంటే అందరూ లేచారు. నిద్రపోతారు, ఇక్కడ నిద్రపోయాలి తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచారు, తమ దీపములు సరిచేసుకున్నారు. అయితే 5 మాత్రం దేదీప్యమానంగా వెళుతున్నాయి. లోపలికి వెళ్ళే వరకు వెలిగినంత సరిపడ సమస్తము ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 5 మాత్రం సరి చూసుకుంటే ఏమని ఉంది? ఆరిపోతున్నవి, లాభం లేదు, బాధ కలుగుతూ ఉంది. కాబట్టి మనమేం చేద్దాం? మనము వెలుగుతూ ఈ వెలుగును అనేకులకు చూపించేలాగా మనము ప్రయాసపడాలన్నది పూట దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. నీ దీపమే ఆరిపోతూ ఉంటే నీ దీపము వెలుగుచుండ నీయుడి అని ప్రభు చెప్పితే అస్సలు నీ సోయి నీకు లేకపోతే చాలా కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవేమై ఉన్నావో రోజు రోజుకు నిన్ను నీవు పరిశీలించుకోవలసిన బాధ్యత చాలా ఉంది. మనము దేవుని సన్నిధికి వచ్చి వెళితే సరిపోదు. చెప్పారు గనక మన కానుకలు ఇచ్చి వెళితే సరిపోదు. చెప్పారు గనక బైబిల్లో రాయబడింది గనక 10వ భాగాలు అర్పించి వెళితే సరిపోదు. క్రమంగా వస్తున్న కూడికలకు హాజరైపోతే సరిపోదు. కానీ నీవేమై ఉన్నావో నిన్ను నీవు పరిశీలించుకొని సరి చేసుకొనవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహానైతే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అతని వెలుగులో నడవడానికి చాలా మంది ఇష్టపడారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగే నీ దీపాలు ఎప్పటి వరకు వెలగాలి అని అంటే దేవుడు టైం చెప్పలేదు. లూకాసు వార్త 12:35 ప్రకారము మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. మీ నడుములు కట్టుకొని ఉండు అన్నాడు. ఎందుకంటే పనికి ఉపక్రమించేవారు, పనికి సిద్ధమయ్యేవారు నడుము కట్టుకుంటారు. వెళ్ళడానికి, బయలుదేరడానికి సిద్ధపడిన వారు నడుములు కట్టుకుంటారు. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలుతో కూడా దేవుడు పస్కాను ఎలా ఆచరించమన్నాడో మనకు బాగా తెలుసు. మీ నడుములు కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు పట్టుకొని త్వరపడుచు పస్కాను భుజించండి. ఉండే టైం లేదు, వెళ్ళిపోయే టైం వచ్చిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ దీపము కూడా రక్షించబడిన నీవు, వెలిగించబడిన నీవు, క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుతున్న నీవు ఎలా ఉన్నవో నిన్ను నీవు పరిశీలించుకోమని ఈ పూట ప్రభు ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకాసు వార్త 15:8-9 వచనములో ఒక ఉపమానము చెప్పారు ప్రభువారు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు కలిగి ఉండగా అందులో ఒక్కటి పోయిందంట. చదవండి అమ్మా. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? చాలండి.
ఎలా వెతుకుతుందంట? దీపం వెలిగించి పోగొట్టుకున్న నాణమును వెతుకుతుంది. అసలు దీపమే ఆరిపోతే అసలు ఎక్కడ పోయావో నీకు ఎలా తెలుస్తుంది? ఎక్కడ పడిపోయిందో నీకు ఎలా తెలుస్తుంది? అది ఎక్కడ ఉందని నువ్వు వెతకగలుగుతావు? ఆధ్యాత్మిక స్థాయిలో దేవుడు ఒక స్థాయిని మనకు ఉంచాడు. ఆకాశమునకు భూమికి వేయబడిన నిచ్చెన నేనే అని యోహాను సువార్త 1:51 దేవుడు చెప్పితే, ఆ నిచ్చెనకు ఎన్ని మెట్లున్నాయో, ఎన్ని ఆధ్యాత్మిక స్థాయిలు ఉన్నాయో అన్ని కూడా నీవు అధిగమించి ఎక్కి తీరవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15 వరకు చదివితే మనము క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత కలిగే వరకు మనం ఆయనలో ఎదగాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము పరిశుద్ధులముగా తీర్చబడ్డాము, సరిపోదట, మనము సంపూర్ణులముగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాకడ దగ్గరగా ఉన్న దినముల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రభు సమీపంగా ఉన్న, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందని వాక్యము ఘోషిస్తుంది. ఈ అంచె దినములు, అంచె కాలములని అనేక సూచనల ద్వారా, దైవజనుల ద్వారా మనము వింటూ ఉన్నాం. అయితే నీ దీపం ఆరిపోతుందా, వెలుగుతుందా? వెలుగుతూ ఉంటే సంతోషము అంతటితో కూడా సరిపొట్టదు. అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. మీరే లోకానికి వెలుగు అన్నాడు. లోకం అంటే చీకటి అని మనకు తెలుసు. లోకము చీకటిలో మగ్గిపోతుండగా వెలిగించబడిన నీవు, రక్షించబడిన నీవు, పూర్వం అదే లోకములో అదే చీకటిలో ఉన్న నీవు వెలిగించబడి వెలుగయ్యావు గనక ఆ వెలుగు నీకే సరిపోవద్దు, అనేకులకు సరిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మహా గొప్ప వెలుగుగా ప్రకాశిస్తేనే అది ఇతరులకు వెలిగిస్తుంది. చిన్న బుడ్డి దీపం అయితే నీకే సరిపోద్ది. పెద్ద వెలిగిచ్చే మంచి పెద్ద లైట్ అనుకో, అనేకులకు వెలిగిస్తుంది కదండి. అందుకని ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలక్ష్యము చేత, నిర్లక్ష్యము చేత సరి చూసుకొనకుండా దీపాలు వెలుగుతున్నాయా లేదా అని చూసుకోకుండా, పోనీ నాకే సరిపోతుందా, వాళ్ళకేమో వాళ్ళకి సరిపోయింది 5గురికి. కానీ ప్రభు ఆశ ఏంటంటే మనకు మనమే సరిపెట్టుకోవడం కాదు, ఇతరులకు కూడా వెలిగించు వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోని నీకే సరిపోయిన పోన్లే అని సరిపెట్టుకుందాం అనుకుంటే వీళ్ళకి అది కూడా లేదు, అది దీపములు ఆరిపోవచ్చున్నవంట. వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ వెలిగించబడిన నీ జీవితమే ఒక దీపమైతే అది దీపస్తంభం మీద పెట్టబడి అనేకులకు వెలిగించేదిగా ఉన్నదా, అనేకులకు వెలుగుమయమయ అయ్యేంతగా ప్రకాశిస్తుందా లేదా అని మనలను మనము పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అంటుంటాడు, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీటింగ్లలో, ఏమని, నీ సోయి నీకుందా అంటాడు. ఆయన అచ్చ తెలుగు మాట్లాడుతూ ఉంటారు కదా. నీ సోయి నీకు లేకపోతే ఎలా? అసలు నువ్వు ఎలా ఉన్నావో ఒకటి చెప్పాలా? పొద్దున్న లేస్తే స్నానం చేసి మొహం కడుక్కొని రాయవలసినన్ని రాసి వస్త్రాలు మంచి వేసుకొని మనము సిద్ధపడతాము కదా. దేవుని సన్నిధిలో కనబడుటకు నీవును సిద్ధపడవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, మేము ఇప్పుడు సిద్ధపడే వచ్చాం, మేము ఎలాగున్నా వాళ్ళకి రాలేదంటారు. బెస్ట్. అక్కడ వ్రాయబడి ఆమోసు 4:12 వ్రాయబడింది, ఈ దేవుని సన్నిధికి మాత్రమే కాదు, ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి రాబోతున్నది. అక్కడ నిలబడినప్పుడు నీ గురించి నీవు లెక్క చెప్పుకోవాలి గనక నీ సోయి నీకుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెబుతుంది? 119వ కీర్తన 9వ వచనము, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా, నేననను మీరు చెప్పాలి, అక్కడ చదవండి. నీ వాక్యమును జాగ్రత్తగా చదువుట చేతనే కదా, వినుట చేతనే కదా. అవునా? చూచుకొనుట చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యమును వింటే సరిపోదండి, చదివితే సరిపోదండి. వాక్య పని అర్థములో నిన్ను నీవు చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదినము వాక్యపు అద్దము ముందు పెట్టుకొని నీవే విధముగా ఉన్నావో, ఏ మెట్టులో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, నీ ఆధ్యాత్మిక స్థితి ఎక్కడుందో, నువ్వు వెలిగించబడిన దినము నుండి నీ వెలుగు పెరుగుతుందా, తరుగుతుందా, ఆరిపోవడానికి సిద్ధంగా ఉందా? వాక్యపు వెలుగులో నిన్ను నీవు చూసుకోగలిగితే నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మమ్మల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరము వింటే సరిపోదు, ఆయన ఎదుటికి వెళ్ళి నిలబడగలిగిన స్థాయి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనమందరము కూడా ఆయన స్వరమును వినుచున్న వారమే. ఓ హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆయన స్వరమును వింటున్నాము. 10 మంది కన్యకలు కూడా ఇదిగో పెళ్లి కుమారుని ఎదుర్కొని రండి అని పిలిచినప్పుడు అందరూ నిద్ర లేచారు. అందరికీ ఆ స్వరం వినబడింది. కానీ 5గురికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి స్థాయి దక్కింది, అవకాశము దక్కింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మైకుల ద్వారా, టీవీల ద్వారా, చర్చెస్ ద్వారా, దైవజనుల ద్వారా నువ్వు వాక్యము వినుచుండవచ్చునేమో, కానీ ఆయన ఎదుట నిలబడి ఆ స్థాయి నీకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎప్పుడు ఉంటుందంటే నీ దీపం వెలుగుతూనే ఉండాలి, ప్రకాశమానంగా వెలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రథమ గ్రంథమైన ఆదికాండం 3వ అధ్యాయమే మనకు తెలుసు. ఆదామా నీవెక్కడ ఉన్నావు అనంటే ఏమన్నాడు? తోటలో సంచరించుచున్న నీ స్వరమును నేను వినినప్పుడు నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను గనక నీ ఎదుటికి రాలేకపోయాను. గమనించుదాము, దేవుని స్వరమును నువ్వు వినగలవు, కానీ ఆయన ఎదుటికి రావడానికి ఒక స్థాయి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అంతరంగము వెలిగించబడిన ఆత్మ దీపము, రక్షణ దీపము ఆయన రాజ్యము చేరే వరకు ప్రచండమానంగా వెలుగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే కొంతమంది ఏం చేస్తారు? ఆరిపోయిన దీపం వెలిగించు స్వామి అని పాటలు పాడుతూ కూర్చుంటారు. వెలిగించాలి నీవే. నీ దీపమును వెలుగుచుండ నీయుడి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సరి చేసుకోవలసిన డ్యూటీ, అది కత్తిరించవలసిన డ్యూటీ అది నీకు నువ్వే చేసుకోవాలి. నీ వల్ల కాకపోతే సరి చెయ్యగలిగిన దైవజనులకు, పరిశుద్ధాత్మునికి నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు చెబుతూ ఉంటారు, వింటూ ఉంటాం కదా మనం. నూనె పోసినప్పుడు ఎంత మంచోడు అయ్యా నువ్వు అంటారు, కత్తరించినప్పుడు మాత్రం చాలా కోపం వస్తుంది. కత్తరించకపోతే నీ దీపం వెలగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించువారు మరింతగా ఫలించవలనని ఆయన పనికి రాని తీగలను తీసి పారవేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎవరి దీపము? గుణవతి అయిన స్త్రీ దీపం ఆరిపోదు. ఆ సాక్ష్యము నీవు నేను కూడా ప్రభు చేత పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము స్వరము వినగలిగాడు, కానీ ఆయన ముందుకు రాలేకపోయాడు. అంటే ఆ మహిమను పోగొట్టుకున్నాడు, ఆ స్థానమును పోగొట్టుకున్నాడు, ఆ స్థాయిని పోగొట్టుకున్నాడు. వాక్యం వింటే సరిపోదు, విన్న వాక్యమును నీ జీవితానికి అన్వయించుకోవాలి. వినటం వలన విశ్వాసం కలుగునని మేము వచ్చి వింటున్నామండి. మంచిదమ్మా, మంచిది. కానీ వింటే సరిపోదు, వినిన వారు దాని ప్రకారంగా రోమా 2:13 చెప్పుతుంది ఆ మాటే. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా పిలువబడరు కానీ ఎంచబడరు, కానీ ధర్మశాస్త్రమును విని దాని చొప్పున గైకొను వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దీపము నీతోనే కాదు, అఖండమైన దీపముగా వెలగాలి, అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దీపం అంట ఏమంటుందట? ఏంటి ఇక్కడ వెలుగుతున్నావు అని అంటదంట కదా, నేను మేడలోనైనా వెలుగుతా, గుడిసెలోనైనా వెలుగుతా అంటదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? అందుకే దేవుడు అందరికీ అవసరమయ్యే ఉప్పుతో వెలుగుతో దేవుడు మనల్ని పోల్చాడు. అవునా కాదా? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అబ్బో ఉప్పు నాకు వద్దని ఇప్పుడు అంటారు కదా, ఒకప్పుడు అనలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవును, క్రైస్తవం కూడా వద్దంటున్నారు కదా, అందుకే ఈ వరవడి వచ్చింది. కాబట్టి
దీపముతో ఎందుకు దేవుడు పోల్చాడంటే, నీవు ఎక్కడైనా ప్రతి వానిని, యోహాను సువార్త 1:9 ప్రకారము ఆయన ఎలాగ నిజమైన వెలుగుగా వచ్చి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి వానిని వెలిగించినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వర్షము కడవరి దినముల్లో కురవబోయే వర్షము కూడా ప్రతి వాని చేనులో పైరును మొలిపించడానికే కురవబోతూ ఉండగా, ఈ దీపము కూడా ప్రతి వానిని వెలిగించడానికే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వెలిగించబడిన నీవు కూడా నువ్వు గిరిగీసుకొని కూర్చోకుండా ప్రతి వానిని వెలిగించుటకు, ప్రతి వారికి ఈ వెలుగును చూపుటకు నీవును సిద్ధపడి ఉండమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ దీపము నీలోనే వెలిగి ఆగిపోకూడదని, అనేకులకు వెలిగిచ్చున్నట్లుగా నీవును ఉండాలని ఈ పూట ప్రభు చెప్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు అనగా, ఈ లోకములో, ఈ చీకటిమయమైన భయంకరమైన ఈ లోకములో, సాతాను సంబంధంగా సాతాను యందు ఉన్న ఈ లోకములో దేవుడిని నీవు చేతపట్టి ఆయనను కలిగిన దానవుగా లోకములో వెలుగుతూనే ఉండాలి. ఆ వెలుగును నీవు చూపిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 60:1-4 వరకు ప్రభు చెప్పాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదికి వచ్చెను, యెహోవా వెలుగు నీకు వచ్చెను. కాబట్టి నువ్వేం చెయ్యి, చూడము భూమిని కటిక చీకటి కమ్ముచున్నది అన్నాడు. నిన్ను వెలిగించింది ఎందుకంటే, కటిక చీకటిలో మగ్గుతున్న లోకమును, భూమిని నీవును వెలుగుమయముగా మార్చమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది నా దగ్గరికి వచ్చి, అమ్మగారు మా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక్కదాన్ని రక్షణ పొందానండి, ఇంకెవ్వరు రక్షణ పొందలేదనంటే చాలమ్మ అంట. అదేంటండి అంటే, దేవుడు నిన్ను రక్షించాడు, నువ్వు వాళ్ళని రక్షించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా? ఇక్కడ ఒక 100 క్యాండిల్స్ పెట్టేసి అగ్గిపుల్ల తీసుకొని వరుసగా వెలిగిస్తారా మీరు? ఏం చేస్తారు చెప్పండి? అగ్గిపుల్ల అయిపోయిందాక వెలిగిస్తారా? నో. ఏం చేస్తారు చెప్పండి? ఒక క్యాండిల్ వెలిగించి మొత్తం అన్నిటి వెలిగిస్తారు. భూమి మీద ఉన్న మట్టి పురుగులమైన మనకే ఇంత జ్ఞానం ఉంటే, అనంత జ్ఞాని అయిన దేవుడు ప్రణాళిక ఏంటంటే, నిన్ను రక్షించింది ఎందుకంటే నీ వారందరిని రక్షించమని. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను వెలిగించింది ఎందుకంటే అనేకులకు నీవు వెలుగుగా ఉండమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది గనక లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదికి దిగి వచ్చింది, చూడు అటువైపు కటిక చీకటి భూమిని కమ్ముతున్నది, వారు నీ వెలుగునకు పరిగెత్తి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలిగించబడ్డానని సంతోషపడి దాన్ని సోయి లేకుండా ఉంటే, అది ఆరిపోయి కూర్చుంటే ఎవడు రాడు, నువ్వే పో అసలు. అందుకని ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన బిడలారా, ప్రభువును కలిగి ఉన్న వారలా, పూర్వము చీకటి ఇప్పుడు వెలిగించబడిన మీరు అనేకులకు వెలుగుతూనే అనేకులకు వెలిగించువాడవుగా మన ముందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి పూట ఆ పాఠము నేర్పిస్తూ ఉన్నారు. అలా ఉన్నటువంటి అఖండ జ్యోతిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా? చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అఖండ జ్యోతి అంటే మీకు అర్థం కాలేదా? క్రీడా జ్యోతి వెలిగిస్తారు తెలుసా మీకు? చాలా పెద్ద దీపం. అది ఏం చేస్తారు తెలుసా? వెలిగించి నేను తీసుకెళ్ళి నీకు ఇస్తే, నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తీస్తే, చేరవలసిన గమ్యం చేరే వరకు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వెలిగించబడిన నీ వెలుగు నీ తరతరములు, నీ వంశము వెళ్ళిపోవాలి. చప్పటి కొట్టి దేవుని మహిమ. అది దేవుడి ప్రణాళిక. రిమశాల కుందల రమశ. హల్లెలూయా. నీతోనే ఆరిపోకూడదని, నీతోనే అంతమవ్వకూడదని, ఎలాగెలాగో నువ్వు ఒక్కదానివే దేవుడి రాజ్యము చేరాలని దైవ ప్రణాళిక కాదు, దేవుని చిత్తము కాదు. నిన్ను వెలిగించింది ఎందుకంటే నువ్వు అనేకులకు వెలిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలును దేవుడు సేవకు పిలిచినప్పుడు చెప్పాడు ఏమని? అన్య జనులకు వెలుగుగా ఉండుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిన్ను వెలిగించింది ఎందుకు, నిన్ను రక్షించింది ఎందుకు అంటే, నీవు టైం ప్రకారం గుళ్ళోకి వచ్చి అన్ని ఉండి వెళ్ళిపోవడానికి మాత్రమే కాదు.
అలాగంటే మేము గుడికి రావద్దంటారా? కాదు కాదు, గుడికి రావాలి, కానీ ఇందుకే కాదు నిన్ను పిలిచింది. నీవు రక్షణ పొందితేనే సరిపోదు, ఈ రక్షణ వెలుగు అనేకులకు నీవు చూపించవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా అఖండ జ్యోతిగా తరతరముల వరకు వ్యాపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ప్రథమంగా మనము చెప్పుకోవచ్చును శారా గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు బాగా తెలుసు శారా ఎవరు? అబ్రహాము భార్య. 12వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో మనము చదువుకుంటే, శారా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతనికి లోబడి ఆమె అక్కడి నుండి వెళ్ళింది. తర్వాత వాళ్ళు దేవుడు ప్రత్యక్షమైన చోట బలిపీఠము కట్టారు, గుడారము వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేయడం అంటే ఏంటండి? ఇట్టే తీసేయచ్చు. కట్టడం అంటే చాలా కష్టం తీయడం కదా. ఆధ్యాత్మిక విషయాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. శరీర సంబంధమైనవి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా పూర్తి ఉల్టా. వారానికి ఒకసారి వచ్చి దండ పెట్టుకొని వస్తే సరిపోద్ది. ఇక తక్కిన రోజులు మొత్తం ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం చేద్దామా, ఇదే పని. మనది పూర్తి ఉల్టా. దేవునికి మహిమ కలుగును గాక. ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుడు తనకు ప్రత్యక్షమైన చోట బలిపీఠమును కట్టెను, గుడారమును వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తాత్కాలికమైనది ఇది, తాత్కాలికమైన జీవితమే, తాత్కాలికమైనది ఈ లోకము. నిత్యత్వం ఒకటి ఉంది. అక్కడ చేరడానికి మనము ఆధ్యాత్మిక స్థాయిని చాలా స్ట్రాంగ్గా మనము సంపాదించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధమైన ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తుండగా అనుసరించింది శారమ్మ. 11 ఆదికాండం 30లో చదివితే మనము ఆమె గొడ్రాలై ఉంది. 12వ అధ్యాయము 14-15 వచనములు చదివితే ఆమె చాలా సౌందర్యవతి. ఆమె సౌందర్యమునకు ఐగుప్తీయులు ముగ్ధులైపోయి ఫరో సేవకులు ఆమె సౌందర్యమును చూసి ఫరో ఎదుట పొగిడారు. వాక్యము తెలుసు కనుక నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నా. అయితే ఎక్కడైనా సరే ఈమె గర్వించినట్టు కానీ గురిగినట్టు సరిగినట్టు కానీ బైబిల్లో వ్రాయబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే దుఃఖపడవలసిన విషయములు, బాధపడవలసిన విషయము, లోకమంతా కృంగవలసిన విషయం ఏదైనా ఉంటే దానికి ఆమె కృంగిపోలేదు. అతిశయించి గర్వించాల్సిన విషయం ఏదైనా ఉంటే అక్కడ కూడా ఆమె గర్వించలేదు. దేవునికి స్తోత్రం. ఫరో సేవకులు వెళ్ళి ఫరో రాజు ముందే పొగిడారంటే ఎంత సౌందర్యవతి. అప్పటికి ఆమె వయసు ఎంత? 65 ఏళ్ళు. 65 ఏళ్ళకే అంత అందంగా ఉంటే ఇంక యవ్వనంలో ఎంత బాగుందో. కానీ ఎప్పుడు కూడా ఆమె అందమును బట్టి ఆమె అతిశయించినట్టుగా లేదు. అంటే మనకు కలిగినటువంటి సంపదలు, మనకు కలిగినటువంటి ఏదైనా, మనకు కలిగిన స్పెషల్ టాలెంట్స్ ఏవైనా అతిశయించడానికి వీలు లేదు. మనకు కలిగిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటి విషయమే కృంగిపోవాల్సిన విషయం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బాగా ప్రేమించి యాకోబు ప్రేమించిన రాహేలమ్మన్న ఏంది నాకు ఈ గొడవ అని ఆయన దగ్గరికి వెళ్ళి పిచ్చి మాటలు మాట్లాడింది. కానీ శారమ్మ ఏ రోజున ఆమె నోట అలాంటి మాట రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గమనిస్తాడు. ప్రతివాని అంతరంగం ఆయన ఎరుగును గనక గమనించి చూసి వాళ్ళని చివరి వరకు పరిశీలించి వారిని లోకములో ఒక ప్రత్యేకమైన కేంద్రముగా పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుడు అనంత జ్ఞాని. అల్పులమైన మా వల్ల ఏమి జరుగుతుంది అనుకోవద్దు. అల్పులనే దేవుడు మహా గొప్పగా దేవుడు చేయడానికి ఆయన సంకల్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బాటసారి దారెంబడి నడుచుకుంటూ వెళ్తూ అప్పుడు ఎక్కువ నడకలే కదండి, ఇప్పుడైతే అన్ని జట్లు కదా. అంటే హై స్పీడ్. ఎక్కడికి వెళ్ళినా మేము 10 అయినా వస్తామో రామో అనుకుంటే అంతకంటే ముందే తెచ్చిపెట్టాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఉంది. అప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎండ ఆయాసం, నడక ఆయాసం, బాధ కలిగింది. ఒక చెట్టు కింద సేద తీరుదామని కాసేపు పడుకున్నాడు. చాలా అలసిపోయాడేమో, గాఢ నిద్ర పట్టింది. లేచేసరికి
వాడి ఒంటి మీద మొత్తం పళ్ళు పడ్డాయంట. అన్నీ ఉన్నాయి పళ్ళు. చూసుకొని దులుపుకొని నవ్వుకున్నాడంట. ఏంటో దేవుడు, ఎంత చిన్నది ఎంత పెద్ద చెట్టుకు తగ్గట్టు పెట్టొచ్చుగా పళ్ళు, ఇలా పెట్టాడేంటి అన్నాడంట. అని దేవుడికి ఏం తెలియదు అనుకున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఒరేయ్ అలా చెట్టుకు తగ్గ పండు గుమ్మడికాయ పెడితే ఇప్పుడు నువ్వు చచ్చి ఊరుకుందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాయిగా పడుకున్నావు కదా, మర్రి చెట్టు అది, అర్థమైందా? మర్రి పళ్ళు ఎంత ఉంటాయండి? అందులో గింజ ఎంత ఉంటుంది? సీడ్ చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న దానిలో నుండి ఆ మహావృక్షమును తెప్పించగలిగిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. దేవుని శక్తిని, దేవుని జ్ఞానమును అనుమానపడ్డాడు. ఏంటి దేవుడు అనుకున్నాడు, పిచ్చి మనిషి కదా. అందుకే 9వ కీర్తన ఆఖరి వచనములు అంటాడు, తాము నరమాత్రులమని జనులు గ్రహింతురు కాక. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మనం ఉదయమే లేచి మేము మంటి పురుగులమయ్యా, నువ్వు మహిమకు మార్చుచున్నందుకు నీకు వందనాలని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ యోగ్యత లేని వారం మనమందరం, ఒకప్పుడు క్రీస్తుకు దూరముగా ఉన్న వారము, బట్టి మనము పాపములో ఉన్నవారము. తన మహాకృప చేత, దయ చేత ఈ రోజున ఈ స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఉదయముననే ప్రభువా, నీవు నన్ను ఈ విధంగా ఉంచినందుకు నీకు వందనాలని కృతజ్ఞత చెప్పగలిగిన స్థాయి మనము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎన్నిక లేని వారిని సైతము ఉన్నతమైన స్థానములో నిలపగల దేవుడు. శారమ్మ చూస్తుంది, ఆయన ఆమె గమనిస్తూ ఉన్నాడు. గమనించి దేవుడు చేశాడు. ఆమె కృంగిపోవాల్సిన విషయంలో కృంగిపోలేదు, అతిశయించాల్సిన విషయం వచ్చినప్పుడు అతిశయించలేదు. సరే, ప్రయాణం చేస్తుంది. ఎక్కడికయ్యా? ఏమో ఏంటి ఏమో, అవును చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఊరు పేరు అవి ఏమి నాకు చెప్పలేదు. అలాగా సదురు, ముందు సదిరిందా సదరలేదా? ఎక్కడ దొరికాడో నాకు ఊరు పేరు తెలియదట, ఏం తెలియదట ఇది అని అనలే. సదిరి ఆమె వెంట వచ్చింది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున సాగుతూ ఉన్న ఆమె జీవితములు 14 చదివితే, ఎంట పుట్టి అలవరచబడిన 300 మంది 18 మంది యోధులు ఆమె ఇంట ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట? 318 మంది యోధులు యుద్ధమునకు అలవరచబడిన వారు ఇంట పుట్టారు. అంటే ఆమె ద్వారా, ఆ భర్త ద్వారా రక్షణ పొందినటువంటి బిడ్డలు ఆ ఇంట చాలామంది ఉన్నారు. అందులో యుద్ధము చెయ్యదగిన వారే 318 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ఎక్కువ మందిని దేవుడు లెక్కించడు. ఆయన స్టైల్ ఏంటిదంటే, తిన్నవాళ్ళే 5,000 మంది పురుషులు అన్నాడు. అంటే ఇక తక్కిన వాళ్ళు స్త్రీలు పురుషులు కాకంటే మనం లెక్కేసుకోమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఏ మీటింగ్లోనే వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా, మనమే ఎక్కువ ఉంటాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. కాబట్టి రక్షణ పొందిన వారు కూడా పురుషులే ఇంతమంది అని ఒక చోట వ్రాయబడింది. అంటే ఇంకా స్త్రీలు, వృద్ధులు చాలామంది ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇక్కడ 318 మంది యుద్ధము చెయ్యదగిన యోధులే ఇంట పుట్టి యుద్ధమునకు అలవర్చబడిన వారిని అప్పటికే వాళ్ళు తయారు చేసేసారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారి భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరికీ వండి పెట్టే దాసీలు అందరూ కలిసి దాదాపు 7,000 పైచిలకి, 700 పైచిలకి. దేవునికి మహిమ కలుగును గాక. శారమ్మ ఎంతమందిని చక్కగా వండి వార్చి వారందరినీ ఆధ్యాత్మిక జీవితంలో పెంచుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాప నన్ను అడిగింది, అమ్మగారు ఇట్లా చెప్తున్నారు మీరు, అసలు శారమ్మ ఎక్కడ సువార్త చెప్పినట్టు లేదు అని అంటే నేను అన్నాను, ఆమె బతికే సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. 4 సువార్తలు రాసి ఎందుకు పెట్టాడంటే, దేవుడు నువ్వు 5వ సువార్తగా ఉండు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు 5వ దానికే మనకు తీరట్లేదు, అవునా? 4 సువార్తలు ఎప్పుడైనా పూర్తిగా చదివేశారా? బైబిల్ మొత్తం చదివేశారా?
మాకేం పని అండి, ఇని వెళ్ళిపోతాం. భోజనం తినేశారా? మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదైతే మొత్తం. ఇదైతే మాత్రం ఒక పేజీ. నేను చాలాసార్లు మా సంఘాలలో బిడ్డలకు చెప్తూ ఉంటా. ఒక యవనస్తుని వాళ్ళ తల్లి అడిగిందంట, అరే నువ్వు బైబిల్ చదివితే నీకు భోజనం పెట్టను రా అన్నదంట. టిఫిన్ పెట్టిన అసలు నేను అన్నదంట. అంటే ఏమన్నాడు? ఓకే మమ్మీ తప్పకుండా చదువుతాను. చదివేశాడు. టిఫిన్ పెట్టే మమ్మీ. చదివేసావా నాన్న? చదివేశాను పెట్టు. పాపం తల్లి ప్రేమ చాలా గొప్పది కదండి, పెట్టేసింది. 1 డజన్ ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాడు. తెల్లారి మళ్ళీ కూడా అంతే జరిగిందంట. మళ్ళీ 1 డజన్ అట్లు తినేసి వెళ్ళిపోయాడు. 3వ రోజు ఆమెకి జ్ఞాపకం వచ్చింది. ఏంటి వీడు బైబిల్ చదివేశానంటున్నాడు, ఏం చదివి ఉంటాడు ఇంత తొందరగా అని. అసలు ఏం చదివావు చెప్పరా? నిన్న చదివావు, మొన్న చదివావా? చదివాను. ఏం చదివావు? మొన్న చదివాను ఆత్మను ఆర్పకుడి, ఇవాళ చదివాను యేసు కన్నీళ్ళు విడిచెను. ఇలాంటి వాక్యాలు నీకెక్కడ దొరికినాయిరా? క్యాలెండర్లో మమ్మీ. క్యాలెండర్ ఎందుకు తయారు చేసింది? క్యాలెండర్ చదివే భక్తులారా మీరంతా గ్రహింతురుగాక, గ్రంథమును చదువుదురుగాక. తినివేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమోసు 8, 11, 12 ప్రకారము భయంకరమైన వాక్య కరువు రాబోతున్నది కనుక వాక్యమును నమిలి మింగి మీరు జీర్ణం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు వాక్యము కొరకే వెతికే రోజులు రాబోతున్నవి, అది దొరకదు అని చెప్పాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 318 మంది యోధులను తయారు చేయగలిగిందంటే ఇంకా వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు పని చేస్తున్న వాళ్ళందరూ ఆమె ఇంట పుట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఒకప్పుడు రక్షణ లేనటువంటి వారు, దేవుడు లేనటువంటి వారు, విగ్రహాలు చేసుకొని దేవుడు బొమ్మలమ్మో అని అమ్ముకుంటూ ఉండేటువంటి కుటుంబంలో నుండి దేవుడు అబ్రహామును ఎన్నుకొని పిలిచి ప్రత్యేకపరిచి ఆయన తన పని కొరకు నియమించినప్పుడు ఆ నిజ దేవుణ్ణి ఎరిగి ఉండి ఆ క్షణము నుండే నిజ దేవుణ్ణి ప్రకటించడం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరద్దాం. ఇప్పటి వరకు ఎవరినైనా నువ్వు రక్షించావా అని అంటే ఇప్పుడే ఆలోచిస్తున్నానండి అని వాళ్ళు ఉన్నారు, సీనియర్ మోస్టులు కూడా. రక్షించబడిన దినము మొదలుకొని నువ్వు అనేకులను రక్షించవలసిన బాధ్యత ఉంది. ఆ పని అబ్రహాము శారాలు చేశారు. ఈమె పాత్ర ఎక్కువగా ఉంది కనుకనే అంతమందికి వండి వడ్డించి వార్చి చేస్తుంది, చేస్తున్న వారిని పర్యవేక్షిస్తుంది. సూపర్విజన్కి ఎక్కువ కష్టం అండి, చేసే వాళ్ళకి తక్కువ కష్టం. మీకు తెలుసా? తెలుసు, మీకేం తెలీదు కదా. ఎందుకని? సూపర్వైజర్కి ఎక్కువ జీతం, ఎందుకంటే చాలా కష్టమని. నీకో పని అప్పగిస్తే అప్పగించిన పనిని ఎవరు వాళ్ళు చేసుకుని అయి ఉంటారు. కానీ ఇంతమంది సరిగ్గా చేశారా లేదా, ఆ పనిలో నిపుణత ఉందా, వంతుకు గంతేశారా అని చూసి పర్యవేక్షించి వారి చేత సరి అయిన పని చేయాల్సిన పని సూపర్విజన్ చేసే వాళ్ళ మీద ఉంటుంది. అందుకే చాలా కష్టమైనది, భారమైనది. ఆ పనిని శారమ్మ గారు చేశారు అప్పుడు. ఇప్పుడు మేరక్క గారు గురి చేస్తున్నారు. చపలగొడి దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులో దేవుడు నాకు 17కే వివాహం అయితే 18వ ఏటని హాస్టల్ పెట్టారు. 100 మంది హాస్టల్ పిల్లలను, పనివారిని, అందరినీ నేను దేవుని మహాకృప చేత రిమార్క్ లేకుండా డీల్ చేయగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా మమ్మీ, మా డాడీ వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంత చిన్న వయసులో ఇంత భారమును మోసుకుంటుంటే ఇవన్నీ ఉంటాయని ఆయనకు తెలుసు కనుక ముందే నన్ను అభిషేకించి అక్కడికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అభిషేకించబడిన వ్యక్తులే సమర్థవంతంగా ఏ పనైనా చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శారబల్ల చేసింది. మీకేం తెలుసండి అంటే ఇంకో మాట నేను చెప్తాను. రిబ్కాను చూడడానికి పెద్ద దాసుడు తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతడు 10 ఒంటెలు తీసుకొని వెళ్ళాడు. ఆ 10 ఒంటెలకు 10 మంది సేవకులు ఉంటారు కదా. పెద్ద దాసుడు అయితే ఇంకా చిన్న దాసులు ఉంటారు కదా. ఇక వీళ్ళందరూ కలిసి రిబ్కాను చూడక ముందుకు ఆయన ఒక పెట్టుకున్నాడు నియమం.
అలాగ పెట్టుకొని ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అంట ఈ ఒంటెలు కూడా మోకరించినాయి అంట. ఒంటెలు మోకరించినంటే ఆ ప్రార్థన ఎంత సాధనంగా ఉందో చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థన వాటికి కూడా అలవాటు అయిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. అలా ప్రార్థన గృహముగా శారమ్మ గృహము విరాజిల్లుచూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతగా ఆమెను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆమె దేవునికి ఆ విధంగా ఆమె అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 5:14 ప్రకారము గృహ పరిపాలన చెయ్యమని దేవుడు స్త్రీలకు చెప్పాడు. ఆ పరిపాలన ఆమె సవ్యంగా సక్రమంగా చేసిందని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శారమ్మను దేవుడు ఎంతగా దీవించాడు అనంటే 18:6 వచ్చేసరికి ఆమె పరీక్షించి దేవుడు నీకు ఏమి లేకుండానే ఇంతమందిని నువ్వు సంపాదించుకున్నావు, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయములు వర్ధిల్లుతారన్న వాక్యమును నెరవేరుస్తూ దేవుడు ఆమెనే దర్శించి ఆమెకు వాగ్దాన కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 18:6 చదివితే దేవదూతలు దర్శించడానికి ఆమె ఇంటికి 3 వచ్చినప్పుడు అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి ఎండవేళ వచ్చారట. వాళ్ళు ఎండవేళ చుట్ట వస్తే చాయ్ ఇస్తారు మీరు? ఎటు కాకుండా ఇప్పుడు వచ్చింది విసుక్కుంటావా లేదా కదా? గుడారములోనికి వెళ్ళి అప్పుడే 700 మంది దాదాపుగా ఉన్న వాళ్ళందరికీ భోజనాలు వడ్డించింది, అన్ని చూసింది. అందరు తిన్నారా లేదా అన్నీ చూసి కొంచెం రెస్ట్ చేద్దామని గుడారంలోకి వెళ్తే అబ్రహాం గారు ప్రత్యక్షమై వచ్చి ఏమంటుండు, నువ్వు త్వరపడి 6 మానికల సన్నన పిండిని పిసికి రొట్టెలు చేయి అన్నాడు. పోయిడు. అసలు అన్నదా అన్నది కూడా చూడలేదు. ఈమె కూడా మారు మాటలు పడకుండా వచ్చిన అతిథులకు సిద్ధం చేసింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి సత్క్రియలన్నీ కూడా ఆమెలో చూచినటువంటి ఆ దేవుడు ఆమె ఆ శరీరరీత్యా లోకరీత్యా ఆమె అర్హంగా లేకపోయినా ఆమె శరీరము దేవుడు అన్నాడు ఈమెలో నుండి నేను వాగ్దాన పురుషుని వాగ్దాన కుమారుని రప్పించబోతున్నానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు చెప్పాను చూసావా, ఆకాశ నక్షత్రముల కంటేను భూ ఇసుక రేణువుల కంటేను నీ సంతానమును విస్తరింపచేస్తానని చెప్పాను చూసావా. ఎలాగ నేను చెప్తున్నానంటే మీరు ఆ దాని మీది కంటే మీరు పొందుకున్న ఈ రక్షణను వృద్ధి చేయడంలోనే నిమగ్నమై ఉన్నారు గనక ఈ విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉన్నందుకు నేను ఆ విషయంలో నెరవేర్చడానికి నేను ఆసక్తితో ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దర్శించాడు దేవుడు. ఆయనకు ఇస్సాకును అనుగ్రహించాడు. నీ మూలముగా జనములను నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. చాలామంది 18వ అధ్యాయము చదివి నేను ఎంతోమంది నా సర్వీసును బట్టి నేను వాక్యము విని గ్రహించగలిగిన వయస్సును బట్టి నేను విన్నది చాలా మటుకు ఏమని అంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడి మరి ఏటకి నేను వస్తే నీకు కుమారుడు కలుగుతుందంటే అబ్రహామేమో నమ్మాడు, శారమ్మేమో నవ్వింది. ఈ 2 బాగా చెప్తారు. నేను శారమ్మ పక్షం, ఎందుకంటే వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా? అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరం మందిని లెక్కింప శక్యం కాని ఇసుక వలెను సంతానము కలిగెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను.
అందుచేత మృతతుల్యుడైన ఒకను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యం కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గ్రహించాలి, మీ బైబిల్లో అందుచేత అనే మాట కింద మీరు అండర్లైన్ చేసుకోండి. శారమ్మ కూడా శరీరమును బట్టి తన శరీరము మృతతుల్యమైనదైనప్పటికీ విశ్వాసము వలన బలము పొందింది గనుక అందుచేతనే ఈమె విశ్వాసమందు బలము చెందకపోతే విశ్వాసమును బట్టి మృతతుల్యమైన ఈ శరీరమును దేవుడు మరలా శక్తివంతముగా చెయ్యగలడని ఈమె నమ్మకపోతే కార్యం జరిగేది కాదు. అందుచేత అని ఎందుకు రాశాడంటే ఆమె నమ్మింది కాబట్టి ఈయనను దర్శించి ఆకాశ నక్షత్రముల వలె సంతానములు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము ఆడోళ్ళం కదండి, మేమేం చేయగలండి అని అనొద్దు. మీరు నమ్మితే, మీరు నిలబడగలిగితే, మీరు ప్రభు కొరకు యోధులుగా మార్చగలగలిగితే, మీ దీపాలు వెలుగుతూ ఉంటే అనేకులకు వెలిగించు వారిగా, జనములకు తల్లులుగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3:28 మనకందరికీ తెలుసు. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. పురుషుడు వలన ఈ కార్యము జరుగుతుందని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అంతే సమానంగా దేవుడు స్త్రీకి స్థానం ఇచ్చాడు. అందుకే మనము ధన్యులము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నిలబడగలిగితే, నీ దీపం మారిపోకుండా నువ్వు చూడగలిగితే, దేవుడు నిన్నెందుకు పిలిచాడో ఆయన యొక్క ఉద్దేశమును గ్రహించి విశ్వాసమందు నీవును బలము పొందుదానవైతే నీ ద్వారా లెక్కకు విస్తారముగా దేవుడు జనములను రప్పించడానికి, పుట్టించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెబోరా అంటుంది, న్యాయాధిపతులు 5:7 చదివితే, నేను ఇశ్రాయేలీలకు తల్లిగాక ముందుకు ఈ గ్రామములన్నీ నిర్జనములుగానే ఉన్నవి, నేను తల్లి అయిన తర్వాత జనములతో నిండినవి. చపల కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 రిమషలర బందలర. ఓ దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు నువ్వు నిలబడాలి కానీ ఆయన చిన్న విత్తనమును మహామర్రి వృక్షముగా చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. ఎన్నిక లేని మనలను ఎన్నికైన వారుగా చేయగలడు. ఉన్నతమైన స్థానం ఇవ్వగలడు. నీ నుండి జనములను పుట్టించడానికి, ఆధ్యాత్మిక సంతానమును నీ ద్వారా రప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమర్థుడని గ్రహించి నీవు వెలిగించబడిన నీవు నీ దీపమును వెలిగించుతూనే ఉండు. అది మామూలు వెలుగు కాదు, ఒక అఖండ జ్యోతిగా మార్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆ కార్యం చేసి ఆమెను ఒక ప్రత్యేకముగా జనములకు తల్లిగా ఆమెను పెట్టి, మళ్ళీ అక్కడితో ఆది కాండముతో అయిపోలేదండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనములో ఆయన అంటాడు. మళ్ళీ చదువుదామా? నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 శారాను గురించి దేవుడు మాట్లాడిన సందర్భం మరొకటి ఉంది ఇక్కడ. ఆయన అంటాడు, నిన్ను కనిన నీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించు, నిన్ను కనిన తల్లి శారాను గురించి ఆలోచించు. హల్లెలూయా. అన్యజనులకు మనము వెలుగుగా ఉంటాము. మనము కూడా ఇశ్రాయేలీలమే అని చెప్తే అవునని గట్టిగా బుర్రోపుతాం మనం. అవునా కదా? ఒకప్పుడు మనము అన్యులము, ఇప్పుడు రక్షించబడ్డాం. ఇప్పుడు మనం ఏంటి? ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలం. అవునా కాదా? ఎలా వచ్చాము? అబ్రహామును బట్టి మనం వచ్చాము. దేవునికి స్తోత్రం. శారాను బట్టి మనం వచ్చాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం శారా సంతానమేనా? అవును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆమె వెలిగించబడిన ఆ దీపము అఖండ జ్యోతిగా మారి ఇక్కడ దాకా, నీ దాకా, నా దాకా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మన తల్లి శారా అని చెప్పుకునే స్థాయి ఆమెకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీవు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అఖండ జ్యోతిగా వెలుగుతూ అనేకులకు వెలిగించుదానివిగా, అనేకులను వెలుగులోకి నడిపించుదానివిగా నీ ఉంటే, అప్పుడు ఆ చుట్టుపక్కల వారు ఎవరి ద్వారా రక్షణ పొందాలంటే అమ్మ ద్వారా, పలానమ్మ ద్వారా అనే చెప్పుతారు, నీ పేరు చెప్తారు. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు రాదండి అనొద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, బాలుడని అనవద్దు,
నేను నత్తివాడిని అనొద్దు అన్నాడు. నువ్వు నిలబడు, నేను కార్యం చేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటా, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. యెహెజ్కేలు 2:1 అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతానన్నాడు. అవునా తండ్రి, అయితే నిలబడతానని ఆశతో నిలబడబోతుండగా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. చప్పటి కూడా దేవుని మహిమ పరుదాలే. ఆ తపన ఉండాలే కానీ, ఆ ఆశ ఉండాలే కానీ, ఆ రోషం ఉండాలే కానీ, ఉండాలే కానీ నిలబెట్టువాడు కూడా ఆత్మయే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు పాడుతున్నాడు, రాస్తున్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా. ఆశ ఉంది నాకు, తపన ఉంది నాకు, తీవ్రమైన ఆశతో ఆ ఎక్కలేని ఎత్తైన కొండైన పరిశుద్ధతలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధతగా తీర్చబడిన నేను నీ కలిగిన సమానమైన సంపూర్ణతలోకి రావాలని ఆశపడుతున్నాను. కనికరించు స్వామి అంటే సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకు పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఏ ఆశ ఉండదు. మరి ఏముందండి, ఇంత ఉంటుంది నిరాశ. మేము చేయగలమా, మా వల్ల అవుద్దా, మేమేంటండి, మేము అదండి, మీరు ఇదండి, అలాగని అనవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదనపల్లి రాజశేఖర్ గారి సంఘములు ప్రారంభించిన కొత్తలో ఎవరు లేరు, ఆయన కుటుంబం మాత్రమే కూర్చొని ఆరాధన చేసుకునేవాళ్ళు. ఒకే ఆ వీధిలో నుండి ఒక్క రక్షణ పొందిన ఒక తల్లి మాత్రం వచ్చేదట. ఆమెను చూసి ఇంత చక్కని గుడి ఉంది, ప్రజలు ఎవరు లేరు, అయ్యో నా వీధిలో చాలామంది ఉన్నారు కదా, వారందరూ దేవుని సన్నిధికి వస్తే బాగుండు, దైవజనుడు చక్కని వర్తమానం అందిస్తున్నాడు, అవి వింటే బాగుండని ఆమె సంకల్పించుకొని ప్రతిరోజు కూడా నేను వారి కొరకు ప్రార్థిస్తాను అనుకున్నదట. అనుకొని ఏం చేసింది, భర్త డ్యూటీకి వెళ్ళాక, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఉంటే నిద్ర వచ్చేస్తుందేమో, సోమరితనం వచ్చేస్తుందో, ఏదైనా పని చేయాల్సి వస్తుందేమని తలుపులు వేసుకుని బాత్రూంలో గోనె పట్ట కట్టుకొని చేతులు ఇలా పైకి కట్టుకొని వాళ్ళు స్కూల్ నుండి వచ్చే వరకు దేవా నా కాళ్ళని రక్షించు అని ప్రార్థన చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రార్థన విన్నాడు, ఆమె విశ్వాసమును పరీక్షించాడు. ఒక 4-5 వారాలు గడవక ముందుకి ఒకరోజు ఆదివారం ఆరాధనలో ఇల్లు కూర్చుంటే ఆమె ఎవరెవరి కొరకైతే కాలనీలో వాళ్ళు ప్రార్థన చేశారు. దాదాపు బిలబిల మంటపం దగ్గర 300 మంది వచ్చి కూర్చున్నారు. చెప్పలేకూడదు, ఒకరి ప్రార్థన ఒక 300 మందిని మార్చగలిగితే, వేల మందికి మార్చగలిగితే దేవుడు నిన్ను కూడా ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు జనములకు తల్లి అవ్వాలని, ఎవరైనా రక్షణ పొందితే వీధిలో, నీ గ్రామంలో, నీ బంధువుల్లో ఎవరు రక్షణ పొందితే ఎవరి ద్వారా అంటే ఫలాని ఆమెన ఆత్మీయ తల్లి అని చెప్పుకోవాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నేనున్నాను, నన్ను పంపు అని యేషయ్య అన్నట్లుగా ప్రభా నన్ను వాడుకో అయ్యా, నేను ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నాను. రాహాబు ఏ విధంగా నా వారందరి కొరకు ప్రార్థించిందో నేను అలా చేస్తాను. భ్రష్టురాలై రక్షణ పొందిన సమరయ స్త్రీ గ్రామమును రక్షించినట్టే నేను రక్షిస్తానయ్యా. నా దీపాన్ని ఆరిపోనివ్వను, అఖండ జ్యోతిగా వెలిగిస్తాను, అది అనేకులకు వెలిగించేదిగా నేను ఉంచుతాను అని దేవుని ఎదుట మనము మాట ఇవ్వవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మరలా కొత్త నిబంధన కాలములో మరలా మనకు శారాను జ్ఞాపకం చేస్తున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉంట చేత తమను తాము అలంకరించుకునిది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నయెడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్, హల్లెలూయా. శారాలాగా లోబడే మనస్సు, శారాలాగా విధేయత కలిగిన మనస్సు, శారాలాగా అచంచలమైన విశ్వాసము దేవుని యందు ఉంచగలిగిన మనస్సు, శారాలాగా రక్షించబడి అనేకులను రక్షించాలన్న తపన కలిగి ఆ దిశగా అడుగులు వేస్తూ అనేకులను వెలుగులోనికి
తీసుకొని వచ్చేవాళ్ళు మీరైతే ఆమెకు మీరు పిల్లలగుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ శారమ్మ, ఎక్కడ మనము? అవును, ఆమెను బట్టే నేను మిమ్మల్ని ఎరుగుతాను, ఆమెను బట్టే మీరు ఆమెకు పిల్లలు అవుతారని చెప్తున్నాను. ఎందుకంటే ఆమె అలా జీవించింది అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీ ముందు తరములకు ఈ వెలుగు తీసుకుని వెళ్ళమని ప్రభు ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12:3 ఏం చెప్తుంది? బుద్ధిమంతులైతే ఆకాశ మండలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. ఒక్కడిని మార్చగలిగానండి, దేవుని స్తోత్రం అండి అని సంతోషపెడతారు. అక్కడికే సంబరపడిపోతారు చాలామంది. మొత్తానికండి మా నాన్న మా అమ్మని ఎలాగో తీసుకొచ్చానండి. దేవుడు అది చెప్పట్లేదు. నువ్వు నిజముగా బుద్ధి కలిగి జ్ఞానము కలిగి దేవుని వాక్యము ఉన్నట్టుగా అనుసరిస్తూ అర్థమైన వాక్యములో నిన్ను నీవు చూసుకోగలిగి సరి చేసుకోగలిగి నీ దీపమును ఆరిపోకుండా చేయగలిగితే నీవు అనేకులను తిప్పగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులను మనము దేవుని యొద్దకు నడిపించగలము అని ప్రభు చెప్తున్నాడు. నీకు నీవే సరిపెట్టేసుకుంటున్నావు. నీవు ఆయనకు అప్పగించుకో, నిన్ను ఆయన బహుబలంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు మార్గదర్శకంగా నిన్ను పెడతాడు. ఈ గుడికి సరిపోదు, ఇక పెద్ద గుడి అక్కడ తగ్గటాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మిన్నకున్నావు, నువ్వేం పని చేయట్లేదు. నేను రక్షణ పొందిన అందుకే దేవుని స్తోత్రం అని కూర్చుంటావు. కుదరదు. నీ ద్వారా అనేక మంది రావాలి. దేవునికి స్తోత్రం. అది జరగట్లేదు అని అంటే గోధుమ గింజ చావట్లేదు అంతే. మేరక్క గారు ఎప్పుడు పిలవకండి, శుభమాట పిలిస్తే సావమని చెప్తున్నారు ఈవిడ. అవునా? దేవుని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలిస్తుంది. అహానికో అవివేకానికో ఇంకా లోక విషయము లోకాశలో దేనిలోనో మనం ఇంకా బతికున్నాం, వాటిలో చద్దాం. అనేక మంది మన ద్వారా బయటకు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఇష్టానికి నువ్వు చచ్చిపోవాలి, నీ ఆలోచనకు నువ్వు చచ్చిపోవాలి, నీ చిత్తమునకు నువ్వు చచ్చిపోవాలి. ఇవన్నీ జరిగిన నాడు నీకు తెలియకుండానే నీలో నుండి వందలు వేల మంది వస్తారని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక అఖండ జ్యోతిగా ఉండమని ప్రభుని పూట నీతో చెప్తున్నా. అంటే మామూలు దీపం నీ మటికి కాదు, వేల మందికి వెలిగించున్నట్లుగా నీవు వెలిగించబడాలి. నువ్వు మండుచు ప్రకాశించుచున్న దీపముగా మారిపోవాలి. నీవు మరుగుగా ఉండడానికి వీలు లేదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ రోజు వరకు కూడా శారమ్మను జ్ఞాపకం చేస్తూ పేతురు పత్రికలు అంటుండు, ఆమెలాగే మీరు ఉంటే ఆమెకు మీరు పిల్లలగుతారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయాలో చెప్పాడు, నిన్ను కనినన్ని శారాను జ్ఞాపకం చేసుకోండి. మరలా ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆమెలాగే ఉంటే ఆమెకు మీరు పిల్లలు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పితరుల పేరు చెప్పుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా నా తాతగారిని నేను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను. ఎందుకంటే మా తాత ఏ రక్షణ పొందకపోతే ఈ రోజున రక్షణ లేదు. ఈ అమ్మాయి రక్షణ పొందింది అనంటే ఆమె తరతరములకు ఆమె సంతానమునకు ఆ రక్షణ వెలుగును అందించడానికి దేవుడు ఆమెను వెలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిన్ను నన్ను ఎందుకు వెలిగించాడు? నీ మట్టుకు నీవు సరిపెట్టుకోవడానికి కాదు. నువ్వు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు, నీతో కలిసిన సమూహమునకు నీవు కావలి ఉండమని ప్రభు వాక్యం చెబుతుంది. కనుక నువ్వు కరెక్ట్గా నువ్వు చేయగలిగితే నీ ద్వారా వేల మందిని దేవుడు ఈ రామగుండం ప్రాంతములో లేదా నీవున్న ప్రాంతములో, నీవున్న గ్రామములో, నీవున్న పరిసరములో వేల మందిని ప్రభు దగ్గర నడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె సువార్త చెప్పలేదు, సువార్తగానే జీవించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మాకు 16 పోర్షన్లు ఉండేయండి మాకు ఇల్లు. మా డాబా పోర్షన్తో 16 పోర్షన్లు మేము కిరాయికి ఇచ్చేవాళ్ళం. నేను దేవుని ఎదుట నిలబడి చెప్పుతున్నాను, ఆ కిరాయికి వచ్చిన వాళ్ళల్లో మమ్మల్ని చూచి, మా బిడ్డలను చూసి, మా కుటుంబమును చూచి 80% ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును కాక.
ఈ రోజు వరకు మా సంఘములో వారు స్థిరులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప గొప్ప వాళ్ళు, చిన్నవాళ్ళు, పేదలు, నిరుపేదలు అందరూ ప్రభువును అంగరించారు. గ్రామంలో రక్షణ పొందడం మాత్రమే కాదు, కిరాయికి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా మా ద్వారా మమ్మల్ని చూచి ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది జఫన్య శాస్త్రి గారి సంఘములు సభ్యులుగా కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ దీపమును ఆర్పివేసుకుంటున్నావా? రాత్రి అనగా లోకము, పాపము అని మనం నేర్చుకున్నాం. ఆ పాపములో, ఆ లోకములో నీ దీపం ఆరిపోకూడదు. అది ఉజ్వలమానంగా వెలగాలి, అనేకులకు వెలిగిచ్చుదుగా ఉండాలి. అనగా నీ రక్షణ నీవు నీతోనే సరిపెట్టుకోవదని అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి, అనేక జనములకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడన్న సత్యాన్ని మనం గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే శారమ్మ శిష్యరికంలో ఉన్న మరి ఒక ఆమె ఉంది. లూకా 17:32 చెప్తుంది. దేవుడు ఏమీ చెప్పకుండా, ఆమె పేరు చెప్పకుండా, ఆమెను గురించి విషయాలు ఏమీ చెప్పకుండా ఒక్క మాట చెప్పాడు మనకేమని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అప్పుడు లోతు భార్య ఏం చేసిందో అదే అబ్రహాముతో కూడా వచ్చింది, అదే సహవాసంలో ఉంది, అదే వాక్యము నేర్చుకుంది, అదే భక్తి నేర్చుకుంది, అదే విశ్వాసములో ఉన్నది. చెప్పాలంటే 19వ అధ్యాయం ఆది కాండం మనము చదివితే దాదాపుగా గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణాలన్నీ ఆమెకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమె అంత భయంకరమైన సొదొమ గొమొర్రా పట్టణములో తన పిల్లలు నాశనం అవ్వకుండా కాపాడుకోగలిగిన మంచి తల్లి ఆమె. ఆమె పాడవకుండా భక్తిని నిలుపుకోగలిగిన తల్లి. ఆమె పెనిమిటి గవుని యొద్ద పేరుగొనిన వాడై ఉంటుందని గుణవతి అయిన భార్యను గురించి వ్రాయబడితే లోతుకు అదే టైటిల్ ఇవ్వబడింది. అంటే ఆమె గుణవతి అయిన స్త్రీగానే సొదొమ గొమొర్రాలో ఉన్నప్పటికీ భక్తి కాపాడుకుంటూ ఉంది. కానీ అది చివరి వరకు నిలబెట్టుకోలేకపోయింది. ఏంటి లోపము? ఏమైంది లోపము అంటే 12వ వచనం మీరు చదివితే అక్కడ వ్రాయబడి ఉంది. 19:12 చదవండి. ఆది కాండం. ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చే వచ్చితిమి. చాలండి, నీ కుమారులు ఎక్కడున్నారు వాళ్ళని కూడా తీసుకురా అన్నాడు. దేవుడికి అన్నీ తెలుసు కదండి. లోతు కుమారులు లేరని తెలియదా? తెలుసా? తెలీదా? తెలుసు. 2 కుమార్తెలు ఉన్నారు లోతుకు. ఆ సంగతి అనంత జ్ఞాని అయిన దేవునికి తెలియకుండా ఉంటుందా? తెలుసు ఆయనకు. అయితే వచ్చేయమంటున్నాడు, ఇక్కడ నీ కుమారులు ఇంకా ఎవరెవరున్నారు వారందరిని బయటికి తీసుకురా అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఎవరినైనా సంపాదించుకున్నావేమో, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు కదా, తీసుకురా అన్నాడు. ఒక్కరు లేరు. నిజంగా ఆ పనే కనుక ఆమె చేసి ఉంటే మరలా సొదొమ వైపు వెనకకు తిరిగి చూడకపోవును. ఆ యొక్క లోపమును బట్టి ఆమె కుటుంబము కూడా నాశనమైనట్టుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆ లోపమును సరి చేసుకుని ఆమె ఎందుకు వెలిగించబడిందో, ఎందుకు రక్షించబడిందో ఆ ఉద్దేశమును ఎరిగి జీవించింది గనక శారమ్మకు ఈ రోజు వరకు మనం ఆమెకు పిల్లలమయ్యాము. దేవునికి మహిమ కలుగును గాక. వేవేల రక్షణ పొందిన బిడ్డలకు ఆమె తల్లి అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఈమెకు ఎంత తేడా ఉందో మనకు బాగా తెలుసు. అదే మనము సామెతలు 14:1 మనకు తెలుసు. జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు తానే ఊడబెరుకుతుంది. ఈ ఇద్దరికి ఆ వాక్యాలు కరెక్ట్గా సరిపోతాయి. గుణవతి అయిన స్త్రీ లిస్టులో ఈమె కూడా ఉండినప్పటికీ ఎవరిని రక్షించాలి, ఈ సొదొమలో ఉన్నవారిని రక్షించాలి అన్న ఆలోచన, తపన లేకుండా తామట్టుకు తాము భక్తి కలిగి దేవుని సోదరం బతకడం నేర్చుకున్నారు కదా. అది మాత్రమే సరిపోదు. లోతు కూడా నీతిమంతుడై ఉండి ఆ వికారమైన చేష్టలకు ప్రతిదినము తన నీతి గల మనస్సును నొప్పించుకుంటూ ఉన్నాడని బైబిల్లో ఉంది. కానీ ఒక్కడిని కూడా రక్షించలేదు.
అగ్నిలో నుండి తప్పించబడినట్లుగా లోతు బయటికి వచ్చాడు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళ ద్వారా ఆధ్యాత్మిక సంతానం వారి ద్వారా కలగలేదు. కనుక అబ్రహాముకైతే ఈ రోజు వరకు మనం ఆయన సంతానమేనని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నిన్ను నన్ను కూడా రక్షించింది జనములకు తల్లిగానే ఉండడానికి, జనములకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి ప్రభు మనల్ని రక్షించాడు. నీ వెలిగించబడిన నీ దీపము ఈ లోకములో ఆరిపోకుండా ఉండడమే ముఖ్యము కాదని, అది అఖండ జ్యోతిగా మారి వేలకు వెలుగునిచ్చేదిగా ఉండి తరతరములకు నీ పేరు చెప్పుకొని రక్షించబడిన బిడ్డలు నీ పేరు చెప్పుకోవాలని ప్రేమపూర్వకముగా ప్రభు ఈ పూట నీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవ, నేను కూడా ఒక శారమ్మలాగా మారిపోతానయ్యా. నేనే కాదు, అనేకులను నేను రక్షిస్తాను స్వామి. తరముల వరకు నా పేరు చెప్పుకునేలాగా, అంటే గొప్ప కొరకు అతిశయం కొరకు కాదు, యేసయ్యను నేను ఎరిగి ఉన్నానంటే ఫలాని తల్లి వల్లే అని చెప్పుకుంటే అదే పరలోకమందు మనకు మెప్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశపడతాను, నేను క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడితే నా వెనకాలంత దూరం లైన్ ఉండాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరినైనా రక్షించావంటే ఇదిగో ప్రభువా, నేను వెనుకకు తిరిగి చూడి నాను రక్షించుకున్న నా ప్రజలను చూపించాలని ఆశతో ఈ వయసులో కూడా పరుగులెడుతూ ఉన్నా. దేవునికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. వెళ్ళిన చోటల్లా కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించి వారి ద్వారా సంతానము ఉత్పత్తి అవ్వాలి, వృద్ధి అవ్వాలని ఈ రోజు వరకు వారి కొరకు ప్రార్థిస్తున్న తల్లిగా నేను నిలబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా అలా ఉండాలని ఇక్కడ నిలబడి ఈ పరిచర్యను కొనసాగిస్తున్న తల్లిని స్ఫూర్తిగా తీసుకొని వేలకు తల్లులుగా మీరు కూడా మారాలని, ఆధ్యాత్మిక శరీర సంబంధంగా మనకి ఏమీ లేకపోయినా ఏం పర్వాలేదు, ఆధ్యాత్మికంగా నీవు ఎంతమందికి తల్లివయ్యావో అది దేవుడే అడుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను శారావలే ఉంటానయ్యా, ఒక అఖండ జ్యోతిగా నేను వెలుగుతానయ్యా, మండుచు ప్రకాశించుచున్న దీపములాగా నేను ఉంటాను స్వామి. నీ కృప నాకు దయచేయి, అటు కృప నాకు దయచేయి. ఎప్పటికీ లోతు భార్యలాగా నేను ఉండను. ఆమె కాపాడుకుందాం అనుకుని భద్రంగా ఉంచుకుంది, ఆఖరికి ఆమె కూడా కాపాడుకోలేకపోయింది. కనుక మనము నశించినను పర్వాలేదు, అనేకులను వెలిగిస్తే చాలు. కొవ్వొత్తి ఆఖరి వరకు వెలుగుతూ అనేకులకు ఎలా వెలిగిస్తుందో, ప్రాణమున్నంత వరకు ఇతరులకు వెలుగుగానే నేను బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుందాం. ఈ వెలుగులోకి అనేకులు రావాలి, ఈ వెలుగును చూచి అనేకులు వెలిగించబడాలి, ఈ వెలుగును బట్టి అనేకులు ఆరిపోతున్న దీపములు మరలా ఉజ్వలమానంగా అఖండమైన జ్యోతిగా వెలిగి లోకములో ప్రభువును చూపించేవారుగా తరతరముల వరకు ఉండాలి. దేవుడు అట్టి కృపను మన అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.